మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 9వ మాటను మనం చదువుకున్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదువుకునే యొక్క వాక్య భాగం నుండి దేవుడు మనతో మాట్లాడను గాక. చాలా వేగముగానే మన యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. నేను చదువుతూ ఉన్నాను మళ్ళీ ఈ మాటను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. మనల్ని పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. మనలందరినీ కూడా దేవుడు ఎక్కడి నుండి పిలిచాడో చెప్పగలరండి? దేవుని స్తోత్రం. సమాధానం చెప్పాలి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు మనం చెప్పాలి. మీరు చెప్పగలరా? స్తోత్రం. ఏమో మేము మౌనం, నాకేం అర్థం కావట్లేదు. నేనైతే చెప్పగలను. ఒకప్పుడు నా బ్రతుకు పాపము బ్రతికిన బ్రతుకు, జిగడి గల దొంగ ఊపులో కూరిగిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకు, నోటికి ఏం మాట్లాడుతానో తెలియని బ్రతుకు. దేవుని స్తోత్రం. కనీసం దేవుడంటే తెలుసుండి కూడా మూర్ఖంగా బ్రతికిన బ్రతుకు నా బ్రతుకు. స్తోత్రం. అలాంటి నా బ్రతుకుని దేవుడు నేను చీకట్లో ఉన్నానని ఆయన చూసి, స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఈ భూమి మీదకి ఆశ్చర్యకరమైన వెలుగుగా దిగవచ్చి ఆ చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచాడు. స్తోత్రం. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్రం. మరి మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కడి నుండి పిలిచాడో మీరు చెప్పగలరని అడుగుతున్నాను నేను. స్తోత్రం. హల్లెలూయా. మీ మౌనానికి అర్థమేమో చెప్పగలుగుతాను. మీ మౌనానికి అర్థమేంటో కూడా చెప్పగలుగుతాను. స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పుకుంటాను. ఏమో తెలుసా? ఒకప్పుడు నీచమైన బ్రతుకు బ్రతికిన నా బ్రతుకుని దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచాడు. ఆయన వరకే ఒక నమ్మకమైన బిడ్డగా నన్ను మలుచుకుని వాడుకుంటున్నాను. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు మీరు చెప్పలేకపోతున్నాను. గల కారణం ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే సందేహంలో ఉన్నాం. ఎందులో ఉన్నాం? సందేహంలో ఉన్నాం. ఏంటో సందేహం? అసలు నేను చీకట్లోనే ఉన్నానా లేక వెలుగులో ఉన్నానా అనే సందేహంలో ఉన్నాం. కాబట్టి సరైన సమాధానం మన నోట రావట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ మానవులందరినీ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని పోవడానికే ప్రభువైన యేసుక్రీస్తు భూమికి దిగివచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో నమ్మదగిన దేవుడు, నమ్మవలసిన దేవుడు లేదా ఆరాధించాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నేను చెప్పగలంటే ఈ మాట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పితరులే కానివ్వండి, మన తాత ముత్తాతలే కానివ్వండి, మన తల్లిదండ్రులే కానివ్వండి, ఒకానొక దినాన వారు ఎలాంటి వాటి వైపు తిరుగుతూ వాటిని వెంబడిస్తూ వారు ఎలా బ్రతికారో తెలుసనంటే,
దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ విధము చేతనైనను జీవమైన వాటిని ఏమాత్రం కూడా మన పితరులు చెప్పండి అనుసరించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి క్రమంలో సువార్త రూపంలో వాక్య రూపంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవవచనం ద్వారా దేవుని యొక్క వాక్యం వెల్లడైంది. వెల్లడకు తోడని ఏం కలిగింది చెప్పండి? వెలుగు కలిగింది. దేవుని స్తోత్రం. ఆ వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగున్న చూడండి, ఇక్కడ మనకు ఒక మంచి మాట కనబడుతుంది. ఆ మాట మీరు ఏమైనా పట్టుకోగలరా? మనం చదువుకున్న మాటలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మమ్మల్ని పిలిచిన వాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందులో ఒక మాట మీరు పట్టుకోగలరా? దేవుని స్తోత్రం. అమ్మా ఏంటో సహవాసం చెప్పండి. సహవాసం. ఎవరితో సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు? తన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేయడానికే చెప్పండి ఆయన మనల్ని పిలిచాడు. చేస్తూ హల్లెలూయా. ఇప్పుడు సహవాసం. ఆ సహవాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? ఫెలోషిప్ అంటారు. దేవుని స్తోత్రం. మరలా ఏమంటారు? ఫ్రెండ్షిప్ అంటారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం కలిగింది కాదు. మరలా ఇంకో మాట ఏమంటారు? స్నేహం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ సహవాసం గురించి మనం ఆలోచన చేసుకుంటే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారునితో సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు సహవాసం గురించి మనం ఆలోచన చేస్తే యేసయ్యతో మాత్రమే సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు పాపములో నుండి. స్తోత్రం. ఈరోజు మన ఫ్రెండ్షిప్ ఎవరితో? ఈరోజు మన సహవాసం ఎవరితో? దేవుని స్తోత్రం. ఈరోజు మన ఫెలోషిప్ ఎవరితో? ఎవరితో ఉండడానికి ఆయన పాపములో ఉన్న మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిగా మారాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవునికి చెప్పండి మనము కూడా ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? చెప్పండి నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆయన నన్ను పిలిచాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుడితో నేనున్నాను, అదే నమ్మకత్వంలో నేను బ్రతుకుతున్నానని చెబుతున్న వాడే చెప్పండి నిజమైన చెప్పండి సహవాసము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే యేసుక్రీస్తుతో మనము సహవాసములో ఉండాలని ఆయన పిలిచాడు, ఆయన నమ్మదగిన దేవుడు అని చెబుతున్నారు. కానీ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి చెప్పండి సుంకరులతో కూర్చుని భోజనం చేశాడు కదా. ఏంటి? సుంకరులతో సహవాసం చేశాడు కదా. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మరి మీరేంటి? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నారు, పాపుల మార్గం నిలవద్దంటున్నారు, అపహాస్యములు కూర్చున్న చోటను కూర్చోద్దంటున్నారు. ఇదిగో మీరేమో ఎలాగని చెప్తుంటే యేసు ప్రభు ఏమో చెప్పండి సాక్షాత్తు ఎవరితో కూర్చున్నాడు? సుంకరులతో కూర్చుని భోజనం చేస్తుంటే మీరేంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని మీకు ఒక ఆలోచన రావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సుంకరులతో కూర్చున్నాడు కానీ చెప్పండి సుంకరుల యొక్క అలవాట్లను అందించుకోలేదు. ఏంటి మాట్లాడలేదు మీరు? మంద యేసయ్య సుంకరులతో కూర్చుని భోజనం చేశాడు, యేసయ్య సుంకరులతో కూర్చుని మాట్లాడాడు, యేసయ్య సుంకరులతో కూర్చుని సహవాసం చేశాడు. కానీ సుంకరుల యొక్క బుద్ధులు, సుంకరుల యొక్క అలవాటులు, సుంకరుల యొక్క చెప్పండి తలంపులు కలిగి యేసయ్య బ్రతకలేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకి నీకున్న ముక్కే యేసయ్యకు ఉంది, నీకున్న చెవులే యేసయ్యకు ఉన్నాయి, నీకున్న చేతులే చెప్పండి యేసయ్యకు ఉన్నాయి. ఇదిగో నీవు ఏ దేహం అయితే కలిగి ఉన్నావో అదే దేహముతో కూడా యేసయ్య కూడా కలిగి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. 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 యేసయ్య కూడా తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి దిగి వచ్చి పరలోకమందున తండ్రికి ఒక నమ్మకమైన కుమారునిగా ఈ భూమి మీద బ్రతకడ దీని స్తోత్రం కలిగినగా. అలా కొన్ని బ్రతకాలని
స్తోత్రం. దేవుడు మనల్ని కూడా చెప్పండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. క్లియర్ అయిందా? మాట్లాడలేదేంటి? ఏం మాట్లాడలేదేదమ్మా? ఏమైనా మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నారా? స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పండి, యేసయ్య సుంకరుతో కూర్చున్నాడు. సుంకర్ లాంటి బ్రతకలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందాను. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కూడా బాప్తిసం పొందాడు. ఏం పొందాడు? యేసయ్య కూడా బాప్తిసం పొందాడు. యేసయ్య బాప్తిసం పొంది దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాపములో ఉన్న వారందరినీ కూడా, చీకటిలో ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన తీసుకుని వచ్చి, ఇదిగో నేను తండ్రికి ఎలాగైతే నమ్మకస్తుడిగా ఉన్నానో మీరు కూడా అదే నమ్మకత్వం కలిగి మీరు ఉండాలని యేసయ్య ఒక పాఠం నేర్పాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పుడు ఆ నమ్మకత్వము మనలో ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు ఆ నమ్మకత్వం ప్రభు అడుగుతున్నాడు. ఈ నమ్మకత్వము నాలో ఉన్న యొక్క నమ్మకత్వము, తండ్రి చిత్తం నెరవేర్చే యొక్క మనస్సు నీలో ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ రోజున మనము సమాధానం చెప్పగలిగిన యొక్క చెప్పండి ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నామా లేదా? దేవుని స్తోత్రం. ఏదో నేను చెప్తున్నాను, మీరు గమనించండి. ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయేలాగైతే కనుక మందిరానికి అసలు మీరు చెప్పండి రావనవసరం లేదు. ఆమె యేసయ్య ఉద్దేశం అది అసలే కాదు. ఏమే ఏదో పేరుకేదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఏదో పేరుకేదో శుక్రవారం మందిరానికి వెళ్ళాలి, ఏదో కృతజ్ఞత కూడికి పెడితే ఏదో కూటానికి వెళ్ళాలి, సభలు పెడితే ఏదో సభకి వెళ్ళాలి, ఏదో కూర్చుని వచ్చేసిందని. ఇది పెళ్లి కాదు, ఇది పెళ్లి కార్యక్రమం కాదు, పుట్టినరోజు కార్యక్రమం కాదు ఇది. దీని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏంటో తెలుసా? ఇది సాక్షాత్తు దేవుడు మాట్లాడే స్థలం ఇది. ఆమె నిన్ను ఆయన ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ఆయనకి నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటావని, ఆయన చిత్తము నెరవేర్చేట్టుగా నువ్వు ఉంటావని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో మనకి అలాగునా ఉందానని ప్రభు అడుగుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాడుకుంటూ ఉంటాం మన పాటలు. ఏమని? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఇలాగ ఎంత చక్కగా పాడుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీలో కోరుకుంటుంది తెలుసా? చెప్పండి. ఆయన నీలో కోరుకుంటుంది తెలుసా? నమ్మకత్వం. ఏం తత్వం? నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎక్కడ నమ్మకత్వం కలిగి ఉండాలి మనం? ఎక్కడ మనం నమ్మకత్వం కలిగి ఉండాలి? చెప్పండి. దేవుడికి మనం నమ్మకమైన బిడ్డగా ఉండాలి. స్తోత్రం. సంఘములో మనము దేవుని చెప్పండి నమ్మకమైన వారిగా ఉండాలి. సమాజంలో కూడా మన నమ్మకత్వాన్ని మనం ఏం చేసుకోకూడదు, కోల్పోకూడదు.
హల్లెలూయా. మీ కుటుంబ జీవితాలు కూడా ఒకరి పట్ల ఒకరు చెప్పండి, నమ్మకమును కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన మనలో చూడాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ సుపరిచితుడు ఎవరనంటే చెప్పండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు దేవుడు. చెప్పండి ఎవరు? మోషే అసలు ఆ మాట దేవునితో అనిపించుకోవడానికి గల కారణం ఏంటి? మోషే దేవునితో ఇదిగో ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పించుకోవడానికి, ఆ సాక్ష్యమును సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే నమ్మకస్తుడిగా ఉండడానికి కారణం తెలుసుంటే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మోషే చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే చెప్పండి, మోషేతో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మోషే చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. మొదట మోషే అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను నత్తివాడిని, నేను పాడలేను, నేను చెప్పలేను. ఆమేన్. హల్లెలూయా. నా వల్ల కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలిచేవాడిని నేను, ఏర్పరచుకున్న వాడిని నేను, బలపరిచేవాడిని నేను, నీకేది కొదువై ఉన్నా ఆ కొదువుని తీర్చేవాడిని నేను. ఇదిగో నీ అక్కర్లు ఎరగక మునిపే నీ అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడిని నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈ దేశానికి వెళ్ళి ప్రజలందరినీ కూడా విడిపించడానికి భయపడతానంటే మోషే అన్నాడు. ఇంకా ఇన్ని మాట్లాడిన తర్వాత ఇంకా మోషే అంటాడు, అయ్యా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నీ మాట నేను ఏ మాత్రం కొట్టేయడానికి నేను ఏ మాత్రం కూడా వీలు లేదు నాకు. ఇది మనం బయలుదేరి వెళ్తానన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. బయలుదేరి వెళ్ళాడు. మోషేతో దేవుడు చెప్తున్నాడు. మోషేతో దేవుడు చెప్పినవన్నీ కూడా మోషే చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది మాత్రమే చేసేవాడే దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు. ఆమేన్. దేవుడు ఆ రోజు మోషేకి ఏది చెప్తే మోషే అది చేశాడు. ఈ రోజు దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, అది నీవు నేను చేస్తేనే చెప్పండి, నీవు నేను కూడా దేవుని దృష్టిలో నమ్మకస్తులమని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజు దేవుడు చెప్పింది మనం చేయగలుగుతున్నామా అనేది మనం చిన్న ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం పరిశుద్ధ బలలోనికి వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎంత 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 నిజంగా దేవుని మాట వింటే ఆ మాట వినిపించుకుంటాడు మోషే. ఆమేన్. హల్లెలూయా. ఎంత నమ్మకముగా దేవుడు చెప్పిన పని, ఎంత నమ్మకముగా దేవుడు చెప్పిన మాట, ఎంత నమ్మకముగా దేవుడు ఏది చేయమంటే అది చేశాడు కాబట్టి కదా అంత నమ్మకస్తుడిగా దేవుని దృష్టిలో ఉండిపోయాడు మోషే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వాడిగా మనము చెప్పండి ఆయన దృష్టిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైన దృష్టిలో నమ్మకస్తులు చెప్పండి, ఎవరైన దృష్టిలో నమ్మకస్తులు? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న వాడే ఆయన దృష్టిలో నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే నమ్మకంగా దేవుని బ్రతుకుతున్నాడు. మోషే ఒక వివాహం చేసుకున్నాడు మోషే. స్తోత్రం. హల్లెలూయా. ఆ వివాహం చేసుకున్నందుకు అహరోను మిరియాములు ఏం చేస్తున్నా తెలుసా? మోషే మీద సనుగుతున్నారు, మోషేని నిలబెడుతున్నారు, నువ్వు ఎందుకు ఈ పని చేస్తావని. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సాక్షాత్తు దేవుడు ఎక్కడేమో తెలుసా, మీ ముగ్గురు ఎక్కడికి రండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. న్యాయము చేసేది ఎక్కడ తెలుసా, తీర్పు తీర్చేది ఎక్కడ తెలుసా, ప్రత్యక్ష గుడారం దగ్గరే నీకు నాకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నీతో మాట్లాడేది చెప్పండి సంత వీధుల్లో కాదు, నీతో మాట్లాడేది రోడ్డు మీద కాదు, నీతో మాట్లాడేది ఎక్కడెక్కడో కాదు మాట్లాడదాం. నీతో మాట్లాడేది దేవుడు ఎక్కడ మాట్లాడతాడు తెలుసా? ఇదిగో సమాజ మందిరంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ముగ్గురు వచ్చారు. చదువుతారు ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఖ్యాకాండం ముగ్గురు సమాజ మందిరం దగ్గరకు వచ్చారు, ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. అక్కడ మాట్లాడుతున్న చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుదాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటండి. అబ్బా ఎంత మంచి సాక్ష్యం అంటే మోషేది. అమ్మా మోషే సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. భూమి మీద ఉన్న మనుషులందరిలో అంటండి మిక్కిలి సాత్వికుడు అంటండి. స్తోత్రం. ఎందుకు ఈ మోషేకి మిక్కిలి సాత్వికము కలిగిన మనసు వచ్చిందో తెలుసా? ఆమేన్. పిలిచిన వాడు కూడా సాత్వికుడు గనుక, పిలిచిన వాడు కూడా దీన మనసు కలిగిన వాడు గనుక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక, పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక, పిలిచిన వాడు పరిపూర్ణుడు గనుక. దేని స్తోత్రం. మోషే కూడా ఆయన మార్గమును అనుసరిస్తున్నాడు, ఆయన మాటను అంగీకరిస్తున్నాడు, ఆయన వైపు చూస్తూనే బ్రతుకుతున్నాడు. దేని స్తోత్రం. అందుకొరకే మోషేలోకి సాత్వికము కలిగిన మనసు వచ్చింది, నమ్మకముగా బ్రతికే మనసు వచ్చింది, పరిశుద్ధాత్మతో కూడిన మనసు వచ్చింది. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో చూడండి, మోషే నా ఇల్లు అంతటిలో చెప్పండి నమ్మకమైన వాడు అంటున్నాడు. చూడండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞ ఇచ్చి ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాడు. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢాభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును అంటున్నాడు. స్తోత్రం. అమ్మా మోషేతో దేవుడు చెప్పండి ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో కూడా చెప్పండి, వాక్యం ద్వారా చెప్పండి, ముఖాముఖిగానే మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను మీకు చిన్న క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఈరోజు చాలా మంది జీవితాలు కట్టుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు చాలా మంది జీవితాలు బ్రతుకులు మార్చుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధత కలిగి బ్రతుకు అని చెప్తుంటే ఆ పరిశుద్ధత కలిగి కాకుండా అపవిత్రత కలిగి బ్రతుకురావడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఈ కరుణాపీఠం మీద వాక్యమై ఉన్న దేవుడు సేవకుని ముఖాంతం వచ్చి నాతోనే మాట్లాడుతున్నాడు. అది దేవుని మాటని అంగీకరించకపోవడం వలననే పరిశుద్ధంగా ఎవరి జీవితాలు కూడా కట్టుకోలేకపోతున్నారు ఈరోజు. ఆమేన్. మన అపవిత్రంగా పాపములో బ్రతకడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి, తాగడానికి, తిరగడానికి, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయడానికి. స్తోత్రం. హల్లెలూయా. గల కారణం ఏంటంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మందిరానికి వెళ్ళాము, ఆయన మందిరానికి వచ్చాడు. ఆయన అయితే పైన నిలబడి చెప్తున్నాడు, మనమైతే కింద నిలబడి కింద కూర్చుని వింటున్నాము. ఆయన మనలాంటిదే కదా, ఆయన కూడా మనిషే కదా అని కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీకు ఈ రూపం మనిషిగా కనబడుతుంది కానీ దేవుని స్తోత్రం కలిగింది కాక సేవకుని మీద దేవుడు పెట్టిన అభిషేకం కనబడట్లేదు మీకు. అది
ఈ ఒక్క విషయం నీకు అర్థం కాక ఏం చేస్తున్నావంటే సేవకులంటే విలువ లేకుండా పోయింది, సేవకులంటే గౌరవం లేకపోయింది, సేవకుల ముందు ఎలా కూర్చోవాలో అర్థం కావట్లేదు, సేవకుల ముందు అసలు సెల్ ఫోన్ తీయాలా తీయకూడదా అర్థం కావట్లేదు, సేవకుల ముందు అసలు ఎటకారాలు ఆడుకోవచ్చా ఆడుకోకూడదు అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు తీసుకుంటే దేవుని విలువేంటో నీకు అర్థమవుతుంది, సేవకుని విలువేంటో నీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, మోషే కంటే దేవుని విలువేంటో తెలుసు, దేవుని గుణాలు ఏంటో అని చెప్పండి మోషేకి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే మోషే అంతటి నమ్మకమైన వాడికి ఏం చెప్పి తెలుసా, బ్రతుకుతూ ఉన్నాడు. అందుకొరకు దేవుడు ఏం చెప్పండి, ఎలా చూడమ్మా, అదే చెప్తున్నాను నేను, అర్థమవుతుందా? పేతురు అలాగే చూశాడు, దిక్కులు చూశాడు, మునిగిపోయాడు. ఏం చూశాడు? పేతురు దిక్కులు చూశాడు, చెప్పండి, నడి సముద్రంలో మునిగిపోయాడు. లోతు భార్య వెనక తిరిగి చూసింది, చెప్పండి, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ స్వభావాలు నశించింది కాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి నమ్మకస్తులు చెప్పండి వెనక తిరిగి చూడరు. దేవునికి నమ్మకమైన వారు చెప్పండి అటు ఇటు దిక్కులు చూడ తెలుసుకోవద్దని చెప్పండి. ఇప్పుడు చూసారు, మిమ్మల్ని బట్టే సబ్జెక్ట్ ఎక్కువ తెలుసుకోవచ్చు అందరికన్నా. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చెప్పండి, ఈరోజు ఆ సాక్ష్యం మనం చెప్పించుకుందామా దేవునితో? చెప్పండి, దేవునితో సాక్ష్యం చెప్పించుకుందామా? చూస్తాం, ఏం చెప్పించుకుందామా దేవునితో? ఏం చెప్పించుకుందాం? హల్లెలూయా, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని చెప్పినట్లుగా, ఆమేన్, ఈ రోజు నా దేవుడు ఒక్కొక్కరి పేరు ఎత్తుపెట్టి, ఇదిగో ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇదిగో ఈమె నా ఇల్లంతటిలో చెప్పండి నమ్మకమైనది, ఇదిగో నాకు ఇష్టమైన రీతిలో బ్రతుకుతుంది, తనకిష్టమైన రీతిలో కాదని చెప్పాలి. దేవుడు దీని స్తోత్రం కలిగింది. అలాంటి సాక్ష్యం మనం దేవునితో చెప్పించుకుందాము గాక. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నా నమ్మకత్వం లేకే కదా, ఈ రోజు నా నమ్మకత్వము లేకపోవడమే కదా దేవుని స్తోత్రం. ఆ నమ్మకత్వం లేకపోవడమే కదా, దేవుని మాట సరైన రీతిలో వినకపోవడం బట్టే కదా అన్యజనులందరూ ఎదుట చెప్పండి దేవుని నామం ఏమవుతుంది చెప్పండి, అవమానం అవుతుంది, అవమానం అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో అన్యుల దృష్టిలో దేవుని నామం చెప్పండి అవమానము కాకూడదని అంటే రక్షణ పొందిన నీవు నమ్మకమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి. దేవుని మందిరం, నీ ఇంట్లో దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. ఇదిగో మందిరంలో నీవు దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగని కాక. నువ్వు పరిచర్య చేసిన నమ్మకంగా చేయాలి. నువ్వు పాట పాడినా చెప్పండి పెదాలతో పాడటం కాదు, నువ్వు పాట పాడినా చెప్పండి ఇదిగో నీ హృదయాంతరంగములో నుండి యథార్థంగా నువ్వు పాడగలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి పాడతాం అక్కడ. దేవుని స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో. ఒకటిదే స్తోత్రం. పాట పాడిన యేసన్న గారు గొప్పోడే. పాట పాడిన చెప్పండి పాట రాసిన యేసన్న గారు గొప్పోడే. దీని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏదో ఈ పాట పాడాలని పాడుతూ ఇందులో అంటాడు ఎవరు లేరు నాకు ఇలాలో అంటాడు. ఇంకా నెక్స్ట్ అవసరం, ఈ ఒక్కడు చాలు అది సాక్ష్యం చెప్పడానికి. ఈ ఒక్క పదం చాలు వారి నమ్మకత్వం ఏంటో చెప్పడానికి. ఏమే ఈరోజు లేదు ఎలాగా పాటలు పైకి బాగానే పాడుతున్నారు కానీ చెప్పండి మాట్లాడట్లేదు. పాటలు బాగానే పాడుతున్నారు కానీ సినిమా చూస్తున్నాం అంటున్నారా? పాటలు బాగానే పాడుతున్నారు మందిరంలో, సీరియల్ చూడటం మాత్రన్నారా? పాటలు బాగానే పాడుతున్నారు మందిరంలో, పరిచర్య బాగానే చేస్తున్నారు మందిరాల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జబ్బు వస్తుంటే వైద్యునికి చూపించుకోకుండా, జబ్బు వస్తుంటే ప్రార్థనతో ఆ రోగాన్ని జయించకుండా, ఆమేన్, రక్షణ తెచ్చి కట్టుకుని వెళ్ళిన భక్తులు
మాట్లాడలేదు మందా. స్తోత్రం. హల్లెలూయా. నేను దేవునికి మహానమ్మకస్తుని అన్నవాడే శుక్రవారం లెక్క కొట్టేస్తాడంట, ఆదివారం లెక్క కొట్టేస్తాడు. ఈడి నమ్మకస్తులు ఏంటి, ఈవిడి నమ్మకస్తురాలు ఏంటి దేవునికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో కొంచెం మీద మాట్లాడుకునే ముఖాలు స్మెల్ వస్తుంది, వస్తుందా? ముఖాలు మాట్లాడుకున్నాయి. శుక్రవారం కోసం మాట్లాడినందుకు హల్లెలూయా. కొంచెం మాట్లాడుతుంది కదా, అమ్మకు కట్ చేయండి. లైవ్ అది హల్లెలూయా. మీకు మాట చెప్పనా, మోషే పిలువబడినప్పటి నుండి మోషే మరణించే వరకు కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అది నమ్మకముగా విన్నాడు కాబట్టి, నమ్మకముగా చేశాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి. ఏమని పాడతారంట? ఎవరు లేరు. బి కేర్ఫుల్. ఇంకా నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు, ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు, ఇంకా నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు కార్యాలు పొందుకోవట్లేదు అంటే నీవు చెప్పాలి నీవు ఏదో ఒక విషయంలో చెప్పాలి. లోకంలో పడిపోయావు, ఆ పడిపోయిన దాంట్లో నుంచి నువ్వేం చేయలేకపోతున్నావు, లేగలేకపోతున్నావు. నువ్వు లెగిసి నిలబడితేనే దేవుడి ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. నమ్మకమైన వాడని పిలుస్తాను నిన్ను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. ఎందుకు లేరికి? ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ అసలు నిజస్వరూపం ఏంటో చెప్పండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం. అందుకొరకు దేవుడు అంటున్నాడు, మర్యాదగా మోషే, మర్యాదగా ఇదిగో ఈ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు రావాలంటే నీ కాలున చెప్పులు విడిచి రానడు మాట. ఇప్పుడు మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఎందుకున్నా తెలుసండి? ఇప్పుడు చెప్పండి, అర్థమైంది మీకు? మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఎందుకున్నాడు చెప్పండి. మోషే అన్నాడు దేవుడు, నీ పాదాలున్న చెప్పులు విడిచిపెట్టి ఈ పరిశుద్ధ స్థలంలోనికి రా అన్నాడు. ఆమేన్. పాదాలను చెప్పులు విడిచిపెట్టడం అంటే ఏంటి చెప్పండి? ఏం విడిచిపెట్టాలి? పాత రోత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఈ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వేం చేయి, అడుగు పెట్టు అన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, చాలా మంది పాపము చేస్తున్న వారు పాపము చేస్తుంటే పాపము చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తున్నారు. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. పాపము చేస్తున్న వారు పాపము చేస్తూ ఉంటే ఆ పాపము చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తూ మేమున్నాం నీకెందుకు అని చెప్పుతున్నాము ఉన్నవారు ఉన్నారు, జాగ్రత్త అని అంటున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మీకు యథార్థమైన విషయం సంగతి సరిగ్గా గమనించండి. ఒక ఆయనకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. యథార్థమైన సంగతి చెప్తుంది, గమనించండి. ఏంటి? ఒక తండ్రికి చెప్పండి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మందిరానికి వెళ్తారు వాళ్ళు కూడా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన గారి ఇంట్లో క్రైస్తవులని చెప్పుకుంటున్న ఈయన గారి ఇంట్లో 2 కుమారులు పెట్టుకుని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కుమార్తెలు పెట్టుకొని 1 కుమారుని పెట్టుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఇంట్లో ఉన్న కుమార్తె లాంటిది కాదా ఎదుటి కుమార్తె? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈయన ఇంట్లో ఉన్న కుమార్తెలు వంటి వారి కాదా ఆ ఎదుటి ఇంట్లో ఉన్న కుమార్తె. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే నేను చూసుకుంటాను రా, నేను చూసుకుంటాను రా. ఈడు చచ్చికి ఓడే ఎవడా చిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. రండి తీసుకెళ్తాను.
అలా లేడు. చెప్పులు వదిలేనంతే, చెప్పులు ఏమన్నాడు? చెప్పులు తీసే, ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి లేదా ఈ మందిరంలోనికి, ఇదిగో ఈ సహవాసంలోనికి నాతో నీవు సహవాసం చేయాలంటే నీ పాదాలను చెప్పులు విడిచిపెట్టే మోసే, నీ పాపాన్ని విడిచిపెట్టే, నీ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టే, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టే. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పిలుచుకుంటున్నాను, నిన్ను పిలుచుకున్న నేను నమ్మదగిన వాడిను, నీవు నా యొద్దకు వస్తే నీవు కూడా నమ్మదగిన వాడిగా నువ్వు బ్రతకాలని చెప్తున్నాను మోసేతో. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఆ నమ్మకత్వం నీలో ఉందా లేదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఈ వర్తమానం ముగించబడి లోపల ప్రభు వరలో నువ్వు పాలు చేతులు ఉంచగలుగుతావా? లేకపోతే నో నేను ఎంతగానో కూడా నమ్మకస్తుగా నేను దేవుడికి లేదు, అసలు ఆయన మాట వినట్లేదు, నాకు నచ్చినట్టు నేను బతికేస్తానని నువ్వేమైనా ప్రభు వాళ్ళు తీసుకోకుండా నువ్వు తగ్గించుకుంటావు. ఒకసారి ఆలోచన స్తోత్రం. ప్రతి నెల కూడా ఇదే అలవాటు అయిపోయింది. ప్రతి నెల ఇదే అలవాటు అయిపోయింది. ఈ నెల రావడం, ప్రభు బలలోకి రావడం, మోకరించడం, పాట పాడుతూ ఉంటే ఎక్కిపడి ఏడవడం, ఏదో ఒప్పుకున్నామన్నట్టుగా ఏదో ప్రార్థన చేసుకోవడం, ప్రభు బలలో చేపెట్టడం, మళ్ళా నెలంతా జరిగే సంఘ కార్యక్రమాలు కానీ చెప్పండి, ఆ వాక్యం చదివే విషయంలోనే కానీ, ప్రార్థన చేసుకునే విషయంలోనే కానీ, ఉపవాసం ఉండే విషయంలోనే కానీ ఏమీ చేయలేకపోతున్నామంటే ఇంకా మీకు మాట చెప్పనా, నీతిమంతుడు ఈ వాక్యం ఒక బాగా పడుతున్నారని చాలా మంది. అంటే నీతిమంతుడు 7 మార్లు పడినను అంతేనా? ఎంత? ఈ మాట బాగా పట్టేసుకుంటారు. ఏది? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. 7 సార్లు కాదు కదా, 7,000 సార్లు కూడా ఉంటాం ఇప్పటికి. స్తోత్రం. 7 వరకే ఛాన్స్. ఎక్కడ వరకు? ఎప్పుడు వరకు ఛాన్స్? 7 వరకే ఛాన్స్. ఈ 7 సార్లు పడి లేచాం మంచిదే, స్తోత్రం. 8 కానీ చెట్ట అవుతుంది, స్తోత్రం చెప్పండి. 8 దగ్గర నుండి ఇంకా చెట్ట అవుదని ఇంకా ఏమి క్షమించడం, నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్, ఆమేన్. యోసేపు అనండి, యోసేపు అనండి. మాట్లాడలేదు. యోసేపు ఎవరి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు చెప్పరా? పోతీఫర్ ఇంటి ఇంట్లో నమ్మకమైన వాడు. అంటే ఒక అన్యుని ఇంటిలో దేవుని ఎరగని వాడి ఇంటిలో ఒక నమ్మకమైన వాడిగా ఉన్నాడు. తెలుస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనంటే, పోతీఫర్ భార్య యోసేపు మీద కొన్నేసిందంట. ఏం వేసిందంట? మాట్లాడలేదు. ఏంటి బాబా అలా సూత్రంపై బిల్లు ఉందమ్మా బాబా? ఒక ఆవిడ అన్నట్టు ఎవరు స్తోత్రం అది ఆవిడ చేయబాబా? ఒక చెప్పండి, యోసేపు మీద కొన్నేసింది. దీని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి పోయే కామెంట్ అందరూ చేశాడు. తన ఇల్లు అంతటికి ఏం చేశాడు? ఒక నాయకునిగా పెట్టాడు యోసేపు. స్తోత్రం, హల్లెలూయా. తన నమ్మకత్వాన్ని ఏం చేస్తాడో తెలుసు యోసేపు? చెప్పండి, కాపాడుకుంటున్నాడు. తన పరిశుభ్రతని కాపాడుకుంటున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, తన దర్శనమును కాపాడుకుంటున్నాడు, తన పిలుపుని కాపాడుకుంటున్నాడు, తన ఏర్పాటుని కాపాడుకుంటున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి ఈరోజు కాపాడుకునే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే అవకాశం దొరికిందని దూకేసే వ్యక్తిగా ఉన్నావా? తాగడానికైనా తిరగడానికైనా తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. అవే ఈరోజు మనం అందరం కూడా ఎవరు చెప్పండి, కూర్చున్నాం మన అందరం చెప్పండి, ఒకప్పుడు పాపము చేత చచ్చిన వారిని ఆమె చచ్చి బతుకుతున్నాం మన అందరం కూడా చెప్పండి. దేవుడు ఏం చేశాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు చెప్పండి, వెలుగులోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి, దేవునితో సహవాసంలోనే ఉండాలి, పరిశుద్ధులతో సహవాసంలోనే ఉండాలి, సేవకులతో సహవాసంలోనే ఉండాలి. ఇదిగో నీ పరిచర్య నమ్మకముగా ఉండాలి. దీని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగా. యోసేపు తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, మోషే తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. చూడండి ఈ రోజు చూడండి న్యూస్ చూడండి బాబు, న్యూస్ చూడండి వస్తున్న ఇల్లంతా ఎలా ఉన్నాడంట, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. గెహాజీ అనండి ఎలా ఉన్నాడు, ఎలీషాతో నమ్మకంగా ఉన్నాడా, దైవజనుడితో నమ్మకంగా ఉన్నాడండి. మాట్లాడగలిగి నేను ముగించేస్తాను, అయిపోయింది. చదివేదేమి లేదు. స్తోత్రం. ఎలీషాతో గెహాజీ నమ్మకంగా ఉన్నాడా, లేడు. నయమానికి కుష్ఠరోగం పోయింది, నయమాని బహుమానం తీసుకొచ్చాడు. ఆ బహుమానం ఎలీషాని తీసుకోమని చెప్పాడు. ఎలీషా నేను తీసుకోనని చెప్పాడు. ఈ నయమాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ నయమాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగా ఇది ఈ గెహాజీ కూడా వాళ్ళు వెనకాలనే పరుగులు పెడుతూ వెళుతూ హల్లెలూయా. ఎలీషా ఏదైతే వద్దని చెప్పాడో, ఏదైతే తీసుకోకూడదని చెప్పాడో, హల్లెలూయా, గెహాజీ చెప్పండి దానిని తీసుకున్నట్టండి పట్టుకొచ్చంట. ఇదిగో ఇంట్లో అంట లోపల దాచుకున్నాడు. తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపల ఎక్కడైతే దాచుకున్నాడో ఎలీషా అన్నాడంటే ఎక్కడికి వెళ్ళామన్నాడంట. ఏమన్నాడు దేవుజనుడు, ఏమన్నాడు, ఎక్కడికి వెళ్ళామన్నాడంట. అప్పుడు ఎలీషా అన్నాడు, అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను కదా అని. అంటే లేదు నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళి నయమాన్ దగ్గర తీసుకుంటున్న సొమ్ము తీసుకుంటున్నప్పుడు నా మనసు నీతోనే ఉందన్నాడు ఎలీషా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలీషా ఎవరు ఇప్పుడు చెప్పండి, నేను ముగించేస్తాను. ఎలీషా ఎవరు, దైవజనుడు అనండి. గెహాజీ ఎవరు, ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు. స్తోత్రం. గెహాజీ ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం పట్టి తెచ్చుకున్నాడో, ఎక్కడ దాచాడో, ఇవన్నీ కూడా చెప్పండి ఎలీషా గమనిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నీకు మాట చెప్తాను, గమనించండి. ఆ రోజు ఎలీషా అన్ని గమనిస్తూ ఉంటే ఈ రోజు దేవుని సేవ కొరకై ఏర్పాటు చేయబడిన సేవకుడు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆమేన్. మాస్టర్ గారు ఇంట్లోనే ఉంటాడు, తీర్చేవాడు దేవుడు. ఏమే సహోదరి వస్తుందనుకో, ప్రెసిడెంట్ ఎక్కడంటే ప్రెసిడెంట్ అమ్మా నువ్వు మా అమ్మ. ఆమె అంటే మీరు నటిస్తున్నారు బాస్ గారు, ఎందుకు నటిస్తాను, చిచ్చి అసలు నటనే లేదు మనకి. కానీ సేవకుడు మనసు చెప్పండి సంఘము చుట్టూ తిరుగుతుంది. ఆమె మనప్పుడు అన్నాడు, నమ్మదగిన దేవుడు గనుక మనము కూడా నమ్మకస్తులుగా ఉండాలి. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకున్నానని తెలుసుకోతున్నాను. హల్లెలూయా. అంటే ఆల్రెడీ అపోస్తలుడు పౌలు గారు దేవునితో సహవాసం చేస్తున్నాడు. నేను దేవునితో సహవాసం చేస్తూ ఇదిగో నేను ఒక పరిశుద్ధత కలిగి ఉన్నాను గనుక మీరు ఇదిగో నన్ను పోలి నడుచుకున్నాను పౌలు గారు తెలుసుకోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావో లేక నమ్మకత్వాన్ని కోల్పోతున్నావో ఒక్కసారి నువ్వేం చేసుకో, ఆలోచన చేసుకో. జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తాను. మొర్దెకై ఎస్తేర్, ఎవరు చెప్పండి, మొర్దెకై ఎస్తేర్. మొర్దెకై ఏం చేసింది చెప్పండి, మొర్దెకై ఏం చేసింది చెప్పండి. ఒక అమ్మాయి లేకండి, జాతి గురించి కానీ మన వంశముల గురించి కానీ నువ్వు ఎక్కడ ఏమి మాట్లాడకు, చెప్పకు అని ఏం చేశాడు, ఎస్తేరమ్మకి చెప్పాడు. కూర్చో. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎస్తేరమ్మకు చెప్పిన మాట మీకు మాట చెప్పనా, సుసాను కోటలోకి స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఈ మాట ఎవరికి చెప్పలేదు. స్తోత్రం, హల్లెలూయా. రాణిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా చెప్పండి మొర్దెకై చెప్పిన మాట కూడా ఎవరికి చెప్పలేదు. స్తోత్రం. అంటే మొర్దెకై చెప్పిన మాట మీద ఎంత నమ్మకం కలిగి ఉందో చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట ఎవరన్నా మనం వచ్చి అడిగారనుకో, ఏమని, మేము యోధా ప్రజలమని చెప్పట్లేదు, వారి యొక్క వంశము చెప్పట్లేదు, వారి యొక్క జాతిని గురించి చెప్పట్లేదు. ఎందుకని చెప్పట్లేదు, అవి అవసరం లేదు. అక్కడ క్రైస్తవ్యంలో ఈ దరిద్రం ఏది కూడా అవసరం లేదు. ఆమేన్. ఎవరిని కోసిన రక్తమే వస్తుంది, ఎవరు పోయినా మట్టిలోకి పోవాలి.
మంచిగా బ్రతికితే పరలోకం, చెడ్డగా బ్రతికితే నరకం. దేవుని స్తోత్రం. నీ కులం నీ కూడా రాదు, నీ మతం నీ కూడా రాదు, నీ డబ్బు నీ బంగారు నీతో రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ ఆశ్వరోజు యొక్క సంస్థానంలో ఇదిగో ఈ జాతుని గురించి, ఈ వంశముల గురించి ఏమి అవసరమే చేస్తారు. నువ్వు చెప్పగలతోటి మాట ఆమె చెప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలేదు, అందుకే ఆమె సింహాసనం పెట్టింది. మొర్దెకై దగ్గర నమ్మకస్తురాలిగా ఉందండి. మొర్దెకై దగ్గర ఎలా ఉంది? నమ్మకస్తురాలిగా ఉంది. మొర్దెకై కూడా ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఎందుకు నమ్మకస్తుడిగా ఉన్నాడంటే వారు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, వారు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు చెప్పండి ఆమేన్. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదలపరిచే దేవుడు అని తెలుసుంది కూడా ఈ రోజున చాలా మంది చూడండి దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు లేదా ఈరోజు సమాజంలో. దేవుని స్తోత్రం. అలాగా ఉంటే ఖచ్చితంగా నిత్యనరంగా నువ్వు దారితీస్తున్నావని అర్థం. అలా కాకుండా నువ్వు దేవుని వైపే చూస్తున్నావంటే పరలోకములకు దారితీస్తున్నావని అర్థం. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిశ్చయంగా మన నమ్మకత్వాన్ని కాపాడుకుందాము గాక. నిశ్చయంగా మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుందాము గాక. దేవుని ఎదుటి మాత్రమే నిర్దోషముగా మనం నిలబడదాము గాక. పాపము చేయడానికి చెప్పండి అవకాశం వచ్చిన యోసేపు పారిపోయినట్లుగా నీవు లోకమునకు దూరముగా పారిపోదువు గాక. నువ్వు చేసిందల్లా చేస్తా ఉండి, నువ్వు చేస్తున్న పాపం చేస్తూ ఉండి, నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తూ ఉండి హల్లెలూయా నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధులు అనుకుంటే కనుక అది ఎంత మటుకి దేవుడు అంగీకరించడు. దేవుని స్తోత్రం. మనుషులకు నువ్వు చెప్తే అంగీకరిస్తారేమో కానీ నువ్వు చెప్పేది ఆయన విని చెప్పండి ఆయనకి నచ్చినట్టుగా ఉంటే అంగీకరిస్తాడు. ఆయనకి నచ్చకపోతే చెప్పండి ఎవరికి అంటాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు అద్భుతాలు చేయలేదా, నీ కొరకు స్పష్టత చేయలేదా, నీ కొరకు ప్రార్థన చేయలేదా, నీ కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేయలేదా అంటే యేసు ప్రభు అంటున్నాడు అక్రమము చేయవాళ్ళ మీరెవరు నాకు తెలియదు అన్నాడు. ఆ మాట మనం ఏమాత్రం కూడా అనిపించుకోకుండా నమ్మకము కలిగి ఉండముగాక. మీరందరూ కూడా మోకరిందాం.